అందరికీ నమస్కారం. ఈరోజు కథ విందాం. అరసవెల్లి గ్రామంలో జన్మించిన సంధ్య ఇంట్లో చిన్నదైన కుటుంబాన్ని ఎంతో ప్రేమించేది. ఇంకో 3 రోజుల్లో ఆమెకి వివాహం జరగబోతుంది. ఈ వివాహం ఆమె ఎంచుకున్నది కాదు, కానీ ఆమె తల్లిదండ్రులు ఎన్నుకున్న సంబంధం. సంధ్యకు అందులో అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆమె చిన్నతనం నుండి తల్లిదండ్రులకే నిర్ణయాన్ని వదిలేసింది. తల్లిదండ్రులు సరైన నిర్ణయం తీసుకుంటారని తనకి ఎప్పుడూ కూడా నమ్మకం. సంధ్య స్వభావం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కళాశాలకు వెళ్ళిన సహచరులతో మాట్లాడినా కూడా ఎక్కువగా తను గొడవ పడేది కాదు. ఆమె తల్లి తరచూ చెప్పేది, బయట మనుషులు ఎలా ఉంటారో చెప్పలేమమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఆ మాటలు ఆమె మనసులో ఎప్పుడూ కూడా బలంగా ఒదిగిపోయాయి. అందుకే ఆమెకు ఆత్మవిశ్వాసం అప్పుడప్పుడు తగ్గిపోతూ వచ్చేది. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే మాట రాకుండా తను చాలా కష్టంగా సమాధానం చెప్పడంగా మౌనంగా ఉండిపోయేది. దేవుడు సాక్షిగా బంధువుల మధ్య సంధ్యా వివాహం ఘనంగా జరిగింది. ఆమె భర్త రవితేజ 1000 ఆశలతో కొత్త జీవితం మొదలుపెట్టారు. రవితేజ తల్లిదండ్రులు సంధ్యను ఎంతో ప్రేమగా స్వాగతించారు. ఆమె కనిపించింది, ఇదేనా నా కొత్త ప్రపంచం, ఇంత ప్రేమగా ఇక్కడ చూసుకుంటున్నారే అని అనుకుంది. వివాహం 2వ రోజే సంధ్యకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఆ విచిత్రమైన నొప్పి మొదలవటంతో ఆమె భావించింది, బహుశా ప్రయాణం అలసట, పెళ్లి సందడిలో నేను చేసిన పనులు ఇవన్నీ వల్ల, కొత్త ఆహారం వల్ల కడుపు నొప్పి రావచ్చు, ఉండొచ్చు అని తను అనుకుంది. కానీ కొన్ని గంటల్లోనే ఆ నొప్పి భరించలేనిదిగా మారింది. రవితేజ తనను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యుడు కొన్ని పరీక్షలు చేసి అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. రిపోర్ట్ చూసి ముఖం గంభీరంగా అయింది. అతని మాటలు సంధ్య భవిష్యత్తును ఒక్కసారిగా చీకట్లో నెట్టేశాయి. మీరు కొన్ని నెలల కిందట అబార్షన్ చేయించుకున్నారు, ఈ నొప్పి దానివల్లే అని డాక్టర్ చెప్పాడు. సంధ్య చెవులు నమ్మలేకపోయాయి. రవితేజ కళ్ళల్లో కోపం, నిరాశ, అవమానం మొదలయ్యాయి. అతడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడి తల్లి కన్నీళ్లు పెట్టుకుంది, అరిచింది, నువ్వు మా ఇంటి గౌరవాన్ని పాడు చేశావు, నీలాంటి అమ్మాయిని మేము కోడలుగా తెచ్చుకున్నాము అంటూ తనే నానా మాటలు అనడం ప్రారంభించింది. ఎవరూ ఆమెని అడగలేదు, నీ కథేంటి అని కూడా అడగలేదు. నర్సులు కూడా ఆమెను విచారంగా చూసి వాళ్ళలో వాళ్ళే తీర్పిచ్చేసుకున్నారు. కొన్ని గంటల్లో సంధ్య తన మామగారుల మధ్య అనుమానాలతో, అవిశ్వాసంతో తన పుట్టింటికి పంపబడింది. ఆమె తండ్రి తర్వాత తనకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ అప్పులు, పెళ్లి ఖర్చులు అన్నీ మర్చిపోయి తన కుమార్తె చేతులు పట్టుకొని అన్నాడు, నువ్వేంటో మాకు తెలుసు, నువ్వు తప్పు చేయలేదని మేము నమ్ముతున్నామమ్మా, నీకు మేమున్నావు, నువ్వు భయపడమాకు అని ధైర్యాన్ని ఇచ్చాడు. అతని మాటలు సంధ్య గుండెల్లో మళ్ళీ శ్వాసలు నింపాయి. అతడు వెంటనే మళ్ళీ రవి మరియు అతని కుటుంబాన్ని ఒప్పించి ఆస్పత్రికి వెళ్ళాడు. 2వ సారి పరీక్ష చేయబడింది. మరలా అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. ఈసారి రిపోర్ట్ వచ్చినప్పుడు వైద్యుడి ఆశ్చర్యంగా దాన్ని 2 సార్లు చదివి చెప్పాడు, ఇది మా పొరపాటు, మా తప్పు. మునుపటి రిపోర్టు మరో రోగిది, ఆమె కూడా పేరే సంధ్య, ఆమె పేరు కూడా సంధ్య అనే దానివల్లే మా వల్ల తప్పు జరిగింది అని చెప్పాడు. అతడు డాక్టరు తల వంచుకున్నాడు. రవితేజ కళ్ళల్లో సంధ్య చేతులు పట్టుకొని క్షమించమని అన్నాడు. క్షమించు, నేను నిన్నే నమ్మలేకపోయాను. అతడి తల్లిదండ్రులు కూడా తలదించుకుని ఆమెను మరలా తన ఇంటికి తీసుకెళ్లారు. ఆ అనుభవం తర్వాత సంధ్య ఎవరిని నొప్పించలేదు, కానీ తనకు తాను మాత్రం మార్చుకుంది. ఇక ఆమెకు మాట్లాడడానికి భయం లేదు. తన విలువ, తన గౌరవం, తన సర్వస్వం కూడా తను తెలుసుకుంది. చివరగా ఆమె నవ్వుతూ రవి వైపు చూసింది. మనుషులు తప్పు పడటం సహజం, కానీ నిజం బయటపడినప్పుడు నన్ను అర్థం చేసుకోవడం అదే అసలైన ప్రేమ అని తనతో చెప్పింది.